పదవి కోసం ఎందుకు ఇంత జరుగుతున్నాయి అనేది. ముందుగా యువటి ప్రేక్షకులకు కానున్న పెద్దలకు మీకు నమస్కారం మేడం. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది వాస్తవికంగా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కాబట్టి స్థానికంగా మరి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం అనేది జరుగుతున్న సందర్భం అది. అయితే దీంట్లో చాలా వరకు కూడా అంటే చాలా కొంతకాలం నుంచి కూడా ఏకగ్రీవాలకు పోతే బాగుంటుంది. ఎందుకంటే అందరూ మార్నింగ్ లేచి చూసుకునే ముఖాలే కదా, మళ్ళీ ఊర్లో వరుస పెట్టుకుని పిలుచుకుంటారు. కులాలకు ప్రాంతం ఇవ్వకుండా వరుసలు పెట్టుకుని పిలుచుకోవడం ఉంటుంది. కాబట్టి మెయిన్గా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడదాం. మీరు గెలిచినా మేము గెలిచినా ఎవరు గెలిచినా గ్రామాల అభివృద్ధి అనేది మనకు ఇంపార్టెంట్ అనే ఉద్దేశం మీద మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, కుల పెద్దలు, వివిధ సంఘాల పెద్దలు కూర్చొని మాట్లాడుకొని చేసుకున్న అంశం ఉంటుంది. దానికి తోడుగా మరి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వారు మీరు యునామస్గా సర్పంచ్ని ఎన్నుకుంటే మీకు అభివృద్ధి కోసం ఇంత డబ్బులు అని చెప్పేసి గతంలో 20 లక్షలు 50 లక్షలు అట్లా ఒక బహుమతిగా ఇనాముగా పెట్టారు. అదొక అంశం ఉంటుంది. కాబట్టి రకరకాల ఉన్నటువంటి కారణాల వల్ల చాలా వరకు కూడా ఏకగ్రీవాలు అనేది గతంలో నడిచింది, ఇప్పుడు కూడా అక్కడక్కడ నడుస్తున్నాయి. ఆ సంప్రదాయం కొనసాగుతుంది. కానీ చాలా వరకు కూడా ఏమంటున్నాం అంటే మేము ప్రజాస్వామ్యయుతంగా ఓటు బ్యాంకును ఉపయోగించుకోవాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కు ఓటు హక్కు, ఆ ఓటు హక్కు ద్వారానే మరి ఒక సేవకుని, ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఉపయోగించుకోండి అని ప్రజాస్వామ్యవాదులుగా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రామాల్లో మరి ఎలక్షన్లకు సంబంధించి ఆ ఖర్చులే కావచ్చు, ఎలక్షన్కి సంబంధించినటువంటి శాంతియుత వాతావరణాన్ని, మరి స్నేహపూర్వక వాతావరణాన్ని, మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి గ్రామస్తుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత దగ్గర జరుగుతున్నటువంటి వాస్తవం. ఇక గొడవలు, పంచాయతీలు మీరు అన్నట్టు చిన్న చిన్న గొడవలు అంటే ఇప్పుడు నయం. అంటే మారుతున్నటువంటి ఈ సమాజంలో అప్పటికి ఇప్పటికి చూస్తే మానవ సంబంధాలు మరియు మిగతా అన్ని మీడియా కూడా, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అన్ని డెవలప్ అయిన సందర్భంలో మరి అప్పుడేమో తెలియని సందర్భంలో చాలా వరకు కొట్టుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, బాగులతో కొట్టుకున్నారు సందర్భాలు, మరి కులాల వారిగా, గ్రూపుల వారిగా కూడా దారుణంగా కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అవన్నీ ఈరోజు తగ్గి ఈరోజు చాలా వరకు కూడా ఆలోచన పరులుగా, ఆలోచన విధానంతో ఈరోజు అడుగు చేస్తున్నటువంటి మానవిక సమాజం. కాబట్టి గొడవలు అక్కడక్కడ జరగవచ్చు కాక, కానీ మొత్తానికి గ్రామాల్లో మాత్రం 12,770 ఉంటాయి. మన ఆ సర్పంచుల ఎన్నిక మరి 1,40,000 ఒక వార్డు ఎన్నిక అనేది కత్తిమూల సాము లాంటిది. మరి అది చర్య జరుగుతుంది. ఫస్ట్ విడత నామినేషన్ అయిపోయినాయి. రేపు 11వ తారీఖు మరి ఎలక్షన్ ఉంది. 2వ విడత 14, 3వ విడత అది 17వ తారీఖు ఉన్నది. ఎన్ని రకాలుగా చూసినా కూడా మిగతా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం లాంటివి, మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలే కావచ్చు, రకరకాల అంశాలే కావచ్చు, వాటిని అన్నిటి కూడా ఛేదించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మంత్రులు కావచ్చు, భట్టి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులే కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం చెడగొట్టొద్దని ఒక ప్రేమపూర్వక విధానంతో తీసుకెళ్తున్న మరి పరిస్థితి ఒక్క నల్గొండలో మరి అక్కడ చాలా వరకు వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల కొంతవరకు జరిగింది. అది దురదృష్టకరం. దాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. అది ఒక దురదృష్టకరంగా మేమందరం భావిస్తున్నాం. కానీ మిగతా ఎక్కడ చూసినా చూడండి, మరి రేపు స్కూటింగ్ ఉంది, ఎల్లుండి ఫైనల్ అవుతుంది. కానీ ఇంతవరకు ఒక్క చర్య కూడా ఈ హింసాత్మక చర్య అనేది జరగలేదు. కాబట్టి మేము పార్టీ పరంగా మా అభ్యర్థులే కానీ, మిగతా నాయకులే కానీ, మండల పార్టీ అధ్యక్షులే కానీ, మిగతా సంబంధించినటువంటి జిల్లా క్యాడర్ కానీ, నియోజకవర్గాల క్యాడర్ కానీ ప్రేమపూర్వకంగా వెళ్తుంది. మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, దాని తర్వాత మంచి సేవకుని ఎన్నుకొని మరి గ్రామాల అభివృద్ధి కోసం అదే గ్రామంలో ఉన్నటువంటి నీటి వసతులు కావచ్చు, రోడ్ల వసతులే కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రైతు వేదికలే కావచ్చు, మిగతా అన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఎవరైతే మరి ఎమ్మెల్యే గారిని, ఎవరైతే ఎంపీ గారిని మనలో పొంది వారి ద్వారా బడ్జెట్ తీసుకొచ్చి గ్రామాలను మరి అభివృద్ధి పరిచే విధంగా ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని మరి మేము కోరడం జరుగుతుంది. అదే దిశగా ప్రయత్నం జరుగుతున్నందుకు వెళ్తూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుందంటే గతంలో ఎన్నికలు వద్దని ఒక 20 లక్షలు ఆఫర్ ఇచ్చిన పరిస్థితి మనం మర్చిపోదు.
ఈరోజు సోషల్ మీడియా ఏంటంటే కొనుక్కుంటారు అంటారు. కొనుక్కోవడం కాదు అది, ఇది గమనించాలి. కొనుక్కోవడం కాదు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఇచ్చేటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చే బహుమతి అది లంచమనో, లేకపోతే కొనుక్కోవడమనో, లేకపోతే ఆశ చూపించడమనో, లేకపోతే బెదిరించడమనో, ఈ కోణంలో చూడొద్దని మేము చెప్తున్నాం. ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం నుంచి ఇంత అమౌంట్ ఇస్తామనటం అది వేరు, అంత దాని ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. కానీ మమ్మల్ని ఎన్నుకుంటే మేము 70 లక్షలు ఇస్తాము, అరెకరం రాసి ఇస్తాము, అవతల ఎవరైనా పోటీ చేయాలి మా మీద అంటే ఎకరం రాసి ఇవ్వాలి, ఈ పరిణామాలన్నీ ఎంతవరకు? మేడం, ఇవి మీ దృష్టికి వచ్చినాయి కదా, ఎక్కడ జరిగిందో ఒక సంఘటన చూపించాలి. ఇప్పుడు ఎక్కడ జరిగిందో సంగతి, భూములు రాసి చేయడం అనేది ఏమైనా లీక్ అయిందా, ఎక్కడ ఏమైనా బాండ్ పేపర్ ఇచ్చారా, లేకపోతే ఎక్కడ ఇట్లా రిజిస్ట్రేషన్ కాపీ దొరికిందా, ఇవన్నీ కూడా ఆరోపణలు అనేది ప్రజలను తప్పుదారు పట్టించే విధంగా చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, మరి అప్రతిష్ట పార్టీ చేసే విధంగా జరుగుతున్న ఈ అంశం. మరి మొన్న మరి జుబ్లీస్ ఎన్నికల్లో దొంగ రౌషీట్ అన్నారు. ఇలాంటి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు మరి తెరమి తీసుకొస్తుంది. కాబట్టి ఇది కాదు, ఒక మంచి వాతావరణంలో, ఒక స్నేహపూర్వక వాతావరణంలో మరి ఎన్నికలు జరిగే విధంగా ఆల్ పార్టీస్ అందరూ కూడా సహకరించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజాస్వామ్యవాదులుగా మేము కానీ, మరి ప్రజాసేవకులుగా మేము కానీ కోరుకుతున్నాం మేడం. ఆ విధంగా ముందడుగు వెళ్ళాలని కూడా మేము అన్ని వర్గాలకు చెప్తున్నాం. ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. కానీ లేనిపోయిన విధంగా బాండ్లు ఏముంటుంది మేడం, బాండ్ రాసిచ్చాడు, లేకపోతే కిడ్నాప్ చేసుడు, మరి లేకపోతే మర్డర్లు చేసుడు, ఇవన్నీ కూడా ఒక సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి మీద బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారో బలవంతంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో. అవన్నీ కూడా వస్తున్నాయి. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ స్నేహపూర్వకంగా తీసుకెళ్తుంది, ఇదేనా స్నేహపూర్వకంగా? ఒకటి మేడం, ఇప్పుడు సోషల్ మీడియా దాన్ని కూడా చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కదా, చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు, దానికి జరుగుతున్న అంశాలు కూడా రేపు వీళ్ళు పెట్టింది ఒక అంశం అయితే రేపు విచారణ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఉంది, ప్రభుత్వం ఉంది. ఎవరు మేము ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ మరి బదలాం కావాలా, లేకపోతే మాకు ఒక చెడ్డ పేరు రావాలని చూడదు మేడం. కొన్ని స్థానికంగా సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలను ఈ కోణంలో మరి సూచించే విధంగా ప్రయత్నం చేయడం కూడా ఆ చట్టపరంగా తీసుకునే చర్యలు ఉంటాయి. అలాంటివి జరుగుతాయి, ఇట్లా చూసుకునే చర్యలు ఉంటాయి. కాబట్టి అది ఏందో అన్నది రేపటిదాకా తేలిపోతుంది. అంతే తప్ప బలవంతంగాను బెదిరించో, లేకపోతే ఇంతకుముందు లాగా తుపాకులు పెట్టో, లేకపోతే నల్గొండలో మొన్న జరిగిన కిడ్నాప్ విషయానికి వస్తే కోమటిరెడ్డి గారు అనుచరుడు సందీప్ రెడ్డి జయించాడు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కూడా మాట్లాడే ఏం యాక్షన్ తీసుకున్నారు? కూడా మేడం, రాజకీయ కోణం అని చెప్పారు మంత్రి గారే స్పందించదు. ఈ రాజకీయ కోణంలో మాట్లాడుతున్న అంశాలు ఏదేమైనా ఉంటే మీరు కోర్టుకి వెళ్ళని అంటున్నాం. దాని విషయంలో మేము పాల్గొంటున్నాం, మేము ఖచ్చితంగా దానికి అది చేస్తున్నాం అంటున్నాం. అంతే తప్ప కోమటిరెడ్డి గారు స్పందించరు, ఆయన మంత్రి గారే. దీన్ని నేను విచారణ వ్యక్తం చేస్తున్నా, కానీ అక్కడ ఉన్నటువంటి విచారణ నిమిత్తం ఏదున్నా మేము కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాం. అది కూడా మన స్టేట్మెంట్ ద్వారా. ఇప్పుడు ఇది జరిగింది, కోణం రకరకాల కోణాలు ఉంటాయి మేడం. ఊర్లో అన్నాక తర్వాత పాత కక్షలో, లేకపోతే పాలుల కక్షలో, లేకపోతే రకరకాలు ఉంటాయి. దాని అంశాలు ఏమేమి ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం రుద్దడం, దాన్ని తీసుకొచ్చి మంత్రికి రుద్దడం అనేది అంశాలు ఏమైనా నడుస్తుంది. దాన్ని మరి గౌరవ మంత్రి గారు స్పందించారు, దీన్ని విచారణ చేస్తున్నా. దోషులు ఎంతటి వారైనా మా వాళ్ళని కూడా నేను వదిలిపెట్టలేదు అని చెప్పినాను. ఇలాంటి అంశాలు ఉన్నాయి మేడం. ప్రజలను కాపాడుకోవడం ఒక వంతు, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం ఒక వంతు, ప్రజలను నిలబెట్టడం ఒక వంతు, ప్రజాప్రభుత్వంలో ప్రజలనే మరి సేవకులుగా మరి తయారు చేస్తున్నటువంటి వంతు ఒక వంతు. కాబట్టి ఇవన్నీ కూడా రూమర్స్ వస్తుంటాయి. ఇప్పటిదాకా వచ్చిన మీ మంచిర్యాల కూడా చూసినాం కదా. దాని రేపటిదాకా చూడండి, అది సొంత పూచికత ఉంటుంది, సొంతకు సంబంధించినటువంటి గొడవలు ఉంటాయి, సొంతంగా ఉన్నటువంటి ఏవో కొన్ని ఉంటాయి తప్ప మిగతా అనేది ఉంటుంది. మొన్న ఒకటి చూసా, ఒక అమ్మాయిని అప్పుడప్పుడే ప్రేమించిన అమ్మాయి, ఇంకా పెళ్లి కాల, ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వచ్చి నామినేషన్ చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎమ్మడి పాలన చేస్తుంది. సోషల్ మీడియా ఏమొచ్చింది, అధికార పార్టీ వాళ్ళు ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళను ఎమ్మడి ఇప్పిస్తుండ్రు, రౌడీ పెట్టినాడు. తీరా చూస్తే అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, మా నాన్న వాళ్ళు మా మ్యారేజ్ని ఒప్పుకోవడం లేదు, నేను మేజర్ని, నేను ఇట్లా సంగతి అని చెప్పడానికి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇప్పుడు ప్రచారం చేయడం ఒక వంతు, అబండాలు వేయడం ఒక వంతు, అది ఆచరణలోకి వచ్చేసరికి వేరే వంతు ఉంటుంది. కాబట్టి ఎవరేమైనప్పటికీ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలన్నది, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలన్నది, తర్వాత స్థానిక
ఆ ఎన్నికలే చాలా ముఖ్యమైనది. ఈరోజు స్థానిక ఎన్నికలు, రేపు ఎమ్మెల్యే ఎంపీ ఓటు బ్యాంకు దారితీస్తుంది. ఎందుకంటే ఒక సర్పంచ్, ఊర్లో సర్పంచ్ అభివృద్ధి చేస్తేనే ప్రజలు సర్పంచ్ చూసి ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మూలధరాలు, ఆయువు పట్టు మూలధరాలుగా మనం చూస్తాం. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అరాచకాలు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి వేటకొడల దాడులు కానీ, ఇంతకుముందు బాంబుల సంస్కృతి కానీ, ఇంతకుముందుకు యాసిడ్ పోసిన సంస్కృతి కానీ మీరు తగ్గిపోయేటువంటి అంశాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు కూడా చాలా విద్యావంతులుగా, మరి విజ్ఞానవంతులుగా తయారయ్యారు, వివేకవంతులుగా తయారయ్యారు. అన్ని విషయాల మీద పూర్తి అవగాహనతో కూడా ప్రజలు ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లలు ఆడితే కూడా వాడు చెప్తారు. కాబట్టి ఆ దిశలో ఎన్నికలు పోతున్నాయి, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. మరి ఒక సేవకునే ఎన్నుకునే పరిస్థితి ప్రజలకు ఉంది, ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ఓటకు కూడా ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సేవకుని ఎన్నుకునే విధంగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఏవైతే